వెరీ గుడ్. ఆపేశారు, మంచి పని చేశారు. దేవుని మహాకృపను బట్టి పుట్టినప్పటి నుంచి కూడా దేవుడు అనే 3 అక్షరాల ఫలితం నా జీవితం కావాలని అనుకునేవాడిని. అలాగే ఈరోజు 3 పాతికలు, 3వ పాతిక వచ్చింది. ఇప్పుడు నాకు 75 కదా, 3వ పాతిక వచ్చింది. ఇక నేను ఉండే కాలం, నేను వెళ్ళే కాలం అతనికి నచ్చాలి, నిర్ణయం జరగాలి. ఆ నిర్ణయాన్ని బట్టి మన కన్న తండ్రి నా విషయంలో సరైన నిర్ణయం, మా పిల్లలందరి ప్రార్థన ఫలితం. అలా అని నేను ఇటు ఎక్కువ కాలం ఉండాలని కోరుకోవటం లేదు, కానీ నీ మనసులో ఉన్న కోరిక ఏంటి అని ఒకవేళ దేవుడు నన్ను అడిగితే నేను నీతో వచ్చేస్తాను తండ్రి అంటాను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని పని చేయాలి. లోకంలో ఉన్నంతకాలం దేవుని పని చేయాలి. వెళ్ళిపోతే ఆకాశ మహాకాశాల పైన ఆసీనుడైన నా తండ్రితో విశ్రాంతి. గొప్ప సంగతి కదండి ఇది, చాలా గొప్ప సంగతి. మనకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు, కాలం చెల్లిన వాళ్ళు, పౌలంతటి మహానుభావులు, నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అనుకుంటున్నాను. కానీ మిమ్మును బట్టి నేను ఉండాలి, మీరు అమాయకంగా ఉన్నారు, ఇంకా ప్రజలలో సరిగా విప్లవం రాలేదు, జనాలు పాడైపోతున్నారు, ఇటు యూదులకి అన్ని జనులకి పడటం లేదు, ఇక్కడ క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఎందుకంటే తనే క్రైస్తవుల్ని అరెస్ట్ చేసి చెరసాలలో పెట్టేవాడు పౌలు గారే. ఇలాంటి భయంకరమైనటువంటి దారుణం ఈ పాలస్తీనా దేశంలో ఉంది. మరి నేను ఇక్కడ ఉండి వీళ్ళందరి సంగతి చూడాలి. దేవుడు అనుకున్నాడు, ఇతడు ఉండాలి అని నిర్ణయించుకున్నాడేమో. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఈ 3 రాష్ట్రాలని ఆయన చుట్టుముట్టి కొలసి, ఎఫెసీ, థెస్సలోనిక, రోమా, ఎన్ని పుస్తకాలు, 14 పుస్తకాలు రాశాడు. నిజంగా ఆ రాసిన పుస్తకాలన్నిటిలోనూ నన్ను బాగా వేడెక్కించింది ఒక వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము. ప్రపంచాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఆయన. యేసుని నమ్మండి, అది కాదు ముందు ఆయన అంటున్నాడు. ప్రపంచాన్ని సవాలు చేస్తున్నాడు. 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యెను, జ్ఞాని ఏమయ్యెను, శాస్త్రి ఏమయ్యెను. అంటే అతని తరములో జ్ఞానులలో జ్ఞాని ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎందుకయ్యా నేనున్నాను జ్ఞాని అని ఎవరైనా వచ్చారా అంటే ఎవరు లేరు అక్కడ. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యెను. నెక్స్ట్ క్యాడర్ శాస్త్రి ఏమయ్యాను. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారే, ఇప్పుడు ఉన్నారు మన మధ్య.
శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏమయ్యారు? జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. తర్కవాది. ఆర్గ్యుమెంట్స్, నువ్వనేనా, నిదానాదా, నువ్వు చెప్పింది రైటా, నేను చెప్పింది రైటా? తర్కవాది ఎవరు? ఈ 3 మాటలు నాలో వేడిని రేపిందండి. మనం ఎప్పుడు కూడా యేసుప్రభువుని నమ్మండి అమ్మా, మంచిది అది అలా చెప్పడం మంచిది. యేసుప్రభువు నమ్మండి అని ఈరోజు మన ఆడవాళ్ళు పాపం కరపత్రాలు పట్టుకొని, మగవాళ్ళు బైబిళ్ళు కరపత్రాలు పట్టుకొని రోడ్ల వెంబడి వెళుతుంటే, మీ ఏసవడయ్యా వాడొక డాష్ బూతండి, చింపేసి కరపత్రాలు జల్లేసి కొట్టేసి. ఇది నేటి దారుణ పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ రకమైనటువంటి మీటింగ్స్ పెట్టడం అవసరమా అంటే, జ్ఞానం అని చస్తున్నారండి ప్రపంచ మానవాళి. జ్ఞానం. ఏ జ్ఞానం? లోకజ్ఞానం అనుకుని చచ్చిపోతున్నారు. మనం అనుకోవాలి, మన పిల్లలకి బైబిల్ జ్ఞానాన్ని నేర్పించటం గురించి ఆలోచించాం. లోక జ్ఞానాన్ని అభ్యసింపచేయటానికి ఏ పెద్ద కళాశాలలు ఉపయోగించుకుందాం, లక్షలు కట్టి మన పిల్లల్ని జాయిన్ చేసుకొని 1000 జీతాలు తీసుకుని బ్రతుకుదాం అనుకుంటున్నారండి మన వాళ్ళు. ఇది నాకు కొంత బాధ కలిగించింది. బాధపడుతున్నానండి ఆ విషయంలో. ఇక లాభం లేదు. ఈ సమాజాన్ని అడ్డుకోవాలంటే సరైన పదునైనది ఏదైనా పట్టుకోవాలి. యేసుక్రీస్తు ఉజ్జీవ సభలో, స్వస్థత మహాసభలో, ఉపవాస పండుగలు చూసారండి ఎలాంటి పేర్లు మనకప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో నేను ఆలోచింపజేసే టైటిల్ పెడతానండి. చదవగానే ఒకసారి నిలబడి మళ్ళీ చదవాలి. ఏటి? అంతరిక్షం అబద్ధాలు నాసా చెప్పే న్యూస్ అంతా. ఏమండి ఈరోజు ఎలాగైపోయిందంటే ISS, ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆన్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్, collaboration of 5 space agencies, NASA, United States, Roscosmos, Russia, ESA, Europe, JAXA, Japan, CSA, కెనడా. ఈ 5 దేశాలు కలిసి నాసాని నువ్వు ఒక్కటే పెట్టుకొని నువ్వు ఒక దుకాణం పెడుతున్నావు పైన అంతరిక్షంలో. ఏమంటే ఇది బైబిల్లో ఉందా మీరు చెప్తున్నారని అనుకుంటున్నారా? 100% ఉంది. 100% విప్పి చెప్తాను మీకు, ఉంది. కానీ మన వాళ్ళకి కనబడటం లేదు. మన వాళ్ళకి ఎందుకంటే బైబిల్ సరిగ్గా చదవరు కదా, చదివితేనే అర్థమవుతుంది. ఈ 5 కలిసి ఈ దేశాలు మనందరం కలిసి ఒకే అంతరిక్ష కేంద్రాన్ని చేసేద్దాం, భలేగుంది ఐడియా అని అనుకున్నారు అందరూ. ఈ 5 దేశాల వాళ్ళు
ఒక బలమైన అంతరిక్ష కేంద్రం తయారైపోయి అంతరిక్షంలో ఉంది. మరి వీళ్ళు ఇచ్చే సమాచారం అంతా కూడా నిజాలున్నాయా అబద్ధాలున్నాయా అనేసరికి ఈ మధ్యని ఎలన్ మస్క్ అనేవాడు యూదుడు, ఎలన్ మస్క్ అనే ఒక యూదుడు ఉన్నాడు. వాడు ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి జీవం పోసేస్తాను, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించేస్తాను అని ఇలాంటి మాటలు కొంచెం ఆడుతున్నాడు. నోరు రేగుతుంది. ఇక వీళ్ళకి రోషం రావాలి, నా వాళ్ళకైనా రోషం రావాలి వినడానికి. ఏం చెప్తాడో చూద్దాం. ఈయన ఏమైనా ఎంఏ ఫిలాసఫీయా, లేకపోతే స్కాలరా, లేకపోతే ఎందులోనైనా ప్రొఫెసరా? ఇవన్నీ నా ఎడంకాల కింద ఉండవలసిన డిగ్రీలు. ఆలోచించానండి. అంతరిక్షం అబద్ధాలు, ఈ మాట నాకు ఎప్పుడు సడన్గా గుర్తొచ్చిందంటే, ఎవరమే లేడీ ఇప్పుడు అంతరిక్షం ఉండిపోయిన సునీత విలియమ్స్, ఆస్ట్రనాట్ అండి, వ్యామగామి. తెలుగులో 2 వెళ్ళిపోయారు. 2 వెళ్ళిపోయి 8 నెలలు అయింది, లేదా 5 నెలలు, సుమారు ఎంతో కొన్ని నెలలు అయింది. అట్నుంచి రావడానికి అది రిపేర్ అయిపోయింది. అట్నుంచి రావడానికి అదిగోండి చూడండి ఫొటోస్. ఈ ప్రక్కనున్నామే కల్పన చావ్లా, కీర్తిశేషురాలు. ఎలా చచ్చిపోయింది అనుకున్నారు? ఇంటి దగ్గర మనలాగా జ్వరాలు, తలనొప్పులు, వయసు అయిపోయి కాదు. రాకెట్ పేలిపోయి డెడ్ బాడీ. ప్రస్తుతం ముందా వెనక అనేది ఇదిగో విలియమ్స్, సునీత విలియమ్స్. విలియమ్స్ అంటే క్రిస్టియనే కదండి, క్రిస్టియనే. ఈమె అక్కడ ఉండి అందులో చిక్కుడిపోయి బక్క చిక్కిపోయి, అక్కడుండి బక్క చిక్కిపోయి, అమెరికా వాళ్ళు లేకపోతే 5 దేశాల అంతరిక్ష కేంద్రాలు కలిసి ఏమి వీడికి ఏం మాయ చేశారో కానీ ఒక్కసారి నువ్వు గెంతినట్టుగా కనబడాలా. ఏమండి ఈ అంతరిక్ష రహస్యాలు ఎవరు చెప్తారో మీకు ఎవరైనా చెప్తారా? అసలు నేను అమెరికా నాసా గేటు దగ్గరికి రానివ్వరు. అర్థమైందా? గెంతుతుందండి వ్యోమనౌకలోను. అంటే నేను బాగున్నాను సుమా, మీరు అపార్థం చేసుకోకండి అని ప్రపంచ ప్రజలకు సందేశాన్ని ఇచ్చింది. దేవుని పిల్లలారా, ఇక లాభం లేదు. అంతరిక్షం గురించి పోట్లాడదాం ఈసారి ఈ మీటింగులోను. అంతరిక్షం గురించి చెప్తాం. ఈవిడ తప్పిపోయినట్టుంది కానీ ఏలియన్ కనిపించిందటండి ఈవిడికి. బాబా ఏలియనా నీక? అంటే జీవరాశులు భూమి మీద మాత్రమే కాక అంతరిక్షంలో కూడా ఉంటాయా తల్లి? మరి ఆవిడ కనిపించిందట. సాక్ష్యాలు ఎవరు లేరు. ఆ అంతరిక్ష నౌకలో ఉన్నవాళ్ళు 2. ఆ 2 డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. మరి ఎవరు చెప్పినా నమ్ముతారు. నాసాకు పంపించింది, నాకు ఏలియన్ కనిపించింది. అమ్మ ఏలియన్ కనిపించిందట. మనిషికి దేవుడి భూమండలం ఇచ్చాడు, సరిపోద్దా అన్నాడు. ఇప్పుడు అడిగిన బోలుడంత తండ్రి అంటాను నేను.
దేవుడు నన్ను కానీ నిన్ను కానీ ప్రపంచంలో ఏ ఒక్కరిని కానీ ఈ అంతరిక్ష ఈ భూమి మీదకి వచ్చావు కదా నువ్వు, నీకు ఈ భూమి సరిపోద్దా మీ జనానికంటే ఎక్కువ అయిపోద్ది తండ్రి అని నేను అంటాను. కానీ ఈ ఎలన్ మస్క్ అనేవాడు ఆకాశం వైపు చూశాడు. చాలా సువిశాలమైనటువంటిదిగా కనబడుతుంది ఇక్కడికి. ఇందులో ఏదో ఒక గ్రహాన్ని మనం క్యాప్ చేసేద్దాం, ఆక్రమించేసుకుందాం, దురాక్రమణ చేద్దాం అని మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎవడు పెద్ద దొంగ చెప్పండి? 10 రూపాయలు 20 రూపాయలు దొంగతనం చేసిన పట్టుకెళ్ళి పోలీసులు చితగొడతారు. వీడు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలనే సొంతం చేసుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు అంగారకుడిలో ఫ్లాట్స్ కడుతున్నాడు, అంతస్తుల భవన నిర్మాణాలు జరగడానికి ప్రారంభించాడు, అడుగేశాడు. ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి శాటిలైట్ తయారు చేస్తున్నారు. ఇండియా నుంచి న్యూయార్క్కు వెళ్ళడానికి ఓన్లీ 30 minutes. మీకు ఏమైనా అర్థమైందా? ఇండియాకి అమెరికాలో న్యూయార్క్కి ఎంత తేడా? 3-4 రోజులు వెళ్ళవలసినటువంటి ప్రయాణం ట్రిప్లు మారుకున్న విమానాలు ½ అన్ అవర్లో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? అంతరిక్షానికి వెళ్ళిపోవాలి మనం. అంతరిక్ష ప్రాజెక్ట్ ఒకటి ఉంది మనకి. చాలామంది టికెట్లు కూడా కొనేశారు. అనామకులు ఉంటారు కదండి, బకరాగాళ్ళు ఎక్కడైనా ఉంటారు. గొర్రెలు ఇవి గొర్రెలు. చంద్రమండలం మీద సైట్లు కొనేసి చాలామంది ఏడుతున్నారు ఇప్పుడు. ఇంకా అది ఎక్కడ నిండుతుంది? చంద్రమండలం అది ఎక్కడ నిండుతుంది? ఇలా మాయ చేస్తున్నారండి వీళ్ళు. ఏం చేస్తున్నారు? మాయ చేస్తున్నారు. ఈ మాయలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో ఒకసారి మనం చూద్దామండి. 25,000 ఎకరాలు తీసుకొని టెక్సాస్లోని టక్సన్ సిటీలో 25 ఎకరాల భూమిని కొనేశారండి. చిన్న భూమండలాన్ని తయారు చేశారు. బయోస్ఫైర్ 2 అంటారు దాన్ని. ఎందుకు చేశారు ఇది? వాళ్ళ ట్రిక్స్ మన వాళ్ళకి తెలియదు కదండి. మీరంతా అమాయకులండి, మీకేం తెలియదు ఈ సైన్స్. ఎందుకు ప్లాన్ చేశారు వాళ్ళు? ఒరే, ముందు మనం భూమికి సంబంధం లేకుండా 2 నెలలు మనం లోపలికి వెళ్ళిపోదాం. బయోస్ఫియర్ అంటే భూమి అని అర్థం అండి. 1వ బయోస్ఫియర్ మనం ఉన్న భూమి, 2వ బయోస్ఫియరు అదే టెక్సాస్ సిటీలో టక్సన్లో కట్టింది. 2,500 చదరపు కిలోమీటర్లు. అందులో ఏంటంటున్నాయో తెలుసండి? సముద్రాలు పెట్టేశారు, పారే నదులు పెట్టేశారు, చేపలు పెట్టేశారు, పచ్చదనం పెట్టేశారు. తర్వాత ఒకటి కాదండి, భూమి మీద ఏంటి ఉన్నాయో అవన్నీ బయోస్ఫియర్ 2లో పెట్టేశారు. చూపించిన ఆయన బొమ్మ ఎలాగుంది ఒకసారి చూస్తారు పిల్లలు. అదిగోండి బయోస్ఫియర్, అదిగో. Between 1987 and 1991, with environments you would find on Earth. Its main goal was to study an artificial మొక్కలు పాతేశారు, చేపలు పెంచేశారు, ecological system in order to demonstrate how we might support and sustain human life on other planets or moons, such as Mars or Titan. So Biosphere was designed to do 2 things. The first one was to be a prototype for space base on Mars, for instance. And then ఇవన్నీ చూడాలంటే మనకు ఇప్పుడు అందుకే టైం ఉండదు. అన్నీ పెట్టేసి
2 నెలలు పూర్తిగా లోపల ఉండగలిగితే ఈ గూడు అంగారకుడి మీద వేసేసుకోవచ్చు. అలన్ మస్క్ గడు తెలివితేటలు చూసారా? వాడు కుబేరుడండి, మిలియనర్, ట్రిలియనరుడు. అందులో వాడు ఎవడనుకున్నారు? జూకున్న బ్యాడ్ క్యారెక్టర్ ఏంటో తెలుసా మీకు? జూకున్న బ్యాడ్ క్యారెక్టర్ అదిగో ఇంకా వదలడం లేదు వాళ్ళని. ఎవరిని? టర్కీని, సిరియాని, గాజాని చితక్కొట్టేస్తున్నారు. వాళ్ళని వీళ్ళు చితక్కొడుతున్నారు, వీళ్ళు వాళ్ళని చితక్కొడుతున్నారు. యుద్ధం. మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి యుద్ధాలు చేసి వాళ్ళందరినీ చంపేయండిరా, యేసుక్రీస్తు కాలం తర్వాత దేవుడు ఎక్కడైనా క్రొత్త నిబంధనలో చెప్పాడా వీళ్ళకి? చెప్పలేదే. మరి ఎందుకు అలా చంపేస్తున్న వాళ్ళని? పిల్లలకి అన్నం లేదు, నీళ్లు లేవు, తల్లి లేరు, తండ్రి లేరు, ఎవ్వరూ లేకుండా ఏడుస్తున్నారు నడివీధుల్లో. వాడే దానికి ఆ జాతికి చెందినవాడే వీడు, అలన్ మస్క్. వీడే ఈ బయోస్ఫియర్ని స్టార్ట్ చేశాడు. పైన మనం ఇల్లులు కట్టేద్దాం, అక్కడికి వెళ్ళిపోదాం మనం అంతా కూడా. ఇదొక ట్రిక్. రెండో ట్రిక్ ఏంటంటే, కిందను యుద్ధాలు జరగటం వలన ఈ భూమండలం అనేది దహించుకుపోద్ది. ఇది మనందరికీ తెలిసిన పచ్చి నిజం. మనందరికీ తెలిసిన పచ్చి నిజం. ఇలాగే యుద్ధాలు చేసుకొని కొట్టుకొని చచ్చిపోతారు వీళ్ళంతా. అప్పుడు మనం ఉండడానికి నివాసం కావాలి కదా. మనం ఫ్యామిలీలతో, మన కుటుంబాలన్నీ, మన దేశస్తులందరూ మనకు బాగుండాలి కదా. కనుక చంద్రుడి మీద కానీ అంగారకుడి మీద కానీ, చంద్రుడి కంటే అంగారకుడు కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, అక్కడ సెటిల్ అయిపోదామని ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ చేయటం, సైట్లో అమ్మటం, మరి నాసా ఈ 5 దేశాలు వాళ్ళు కలిసి మరి ఇది అంతరిక్ష కేంద్రాన్ని కట్టారు. వాళ్ళలో ఏ ఒక్కరైనా వద్దండి బాబు ఇలాంటివన్నీ ప్రజల్లో చెప్పకండి, ప్రజల్లో మోసం చేయకండి, వాళ్ళు మోసపోతారని ఎవరైనా చెప్పారండి? నాసా ఏరోనాటిక్స్ వాళ్ళు ఎవరైనా చెప్పారండి వద్దు ఇలాంటి పని చేయొద్దు మనం తప్పని? కల్పనా చావ్లా చూద్దామండి బాబు, చిన్నప్పటి నుంచి విమానాలంటే గొప్ప సరదా అట. ఈవిడ జాతకం రాస్తున్నారు. చిన్నప్పటి నుంచి విమానాలంటే చాలా ఇష్టం. ఆయన ఆవిడ గురించి చరిత్ర కొంత మనం చూస్తే మనకు కూడా కొంచెం ఆవేదన తగ్గుతుంది. చూడండి, ఇవిడే నేను 2 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాననే ధీమా చూపిస్తుంది మనకి. కంటిన్యూ అయిపోవాలి. అదిగోండి దిగుతుంది అది భూమి మీదకి. ఇంకొచ్చేస్తున్నాం మేము 22 సెకండ్లు. 22 సెకండ్లో భూమికి వచ్చేస్తున్నాం మేము. అంతేనండి, మండిపోయింది, బద్దలైపోయింది, అయిపోయింది. కల్పనా చావ్లా ఎక్కడున్నావమ్మా? నేను ఒక రకంగా అంతరిక్షంలోనే నరకం అనే చోట ఉన్నాను అయ్యగారు అని చెప్తుంది నాకు. ఇప్పుడు చెప్తుంది అనుకోకండి, అక్కడికే పోతుంది. ఎందుకు నువ్వు వెళ్ళు పైకి? నేను ఎక్కడ ఉండమని చెప్పాను? బజారుకు తీసుకెళ్ళి పిల్లాడిని నువ్వు ఇక్కడే ఉండరా, నేను ఇల్లు వచ్చేస్తానని చెప్తే ఆడ అక్కడ ఉండకుండా వెళ్ళిపోతే ఈయన ఎక్కడ ఎదుగుతాడు బజారు? ఈ బ్యాగ్ ఎదుడు పట్టుకొని ఎక్కడికరా వెళ్ళిపోయావు? దేవుని పిల్లలారా,
చెప్పిన మాట వినకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. ఆదాము వల్ల చేశాడా? మరి నాకున్న ధైర్యం ఏంటి? నాకున్న ధైర్యం బైబిలేనండి బాబు. ఎదవాడిని, నాకు భవనాలు లేవు, కోట గోడలు లేవు, విగ్రహాలు లేవు, ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రిని కాదు, అమెరికా ప్రెసిడెంట్ని కాదు, పేదవాడిని. పేదవాడికి ఏమిచ్చాడు? మొట్టమొదట ఆదాము అవ్వ ఒంటి మీద బట్టలు లేని అతి పేదవాళ్ళుగా వచ్చారు మొట్టమొదటళ్ళు. అంతే కదా, మనం లేకపోతే పేదోడే అంటాం కదా. వాళ్ళతోనేమంటున్నాడండి? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించి దేవుడు ఆదాము అవ్వల్ని ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి భూమిని నిండించరా, భూమిని నిండించండర్రా, భూమిని నిండించర్రా, భూమిని నిండించర్రా. మేము భూమిని నిండించం, అంగారకుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకురా మీరు భూమిని నిండించరు? భూమి ఉండదు. మనిషికి ఎంత పొగరెక్కారండి మనుషులు. అమెరికా వాడికి ఎంత పొగరండి, ఈ 5 దేశాల వాళ్ళకి ఎంత పొగరెక్కిందండి. వాళ్ళు అంతరిక్షానికి వెళ్ళటం వల్ల క్షేమమే అని అన్నవాళ్ళు చెయ్యొద్దండి గ్రౌండ్లోనూ. అమెరికాలోనే ఎవరు ఎత్తలేదండి, అమెరికాలోనే ఎవడు ఎత్తలేదు. మీలో ఎవరైనా చుట్టాలు అమెరికాలో ఉన్నారా? ఇక్కడ మాకు పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారే కదండి మనకున్న చీప్ పేరు, చీప్ నేమ్ మనకది, పాస్టర్ గారు. ఆయన ఏంటి నాసాని ఏసాని చెడగడిగేస్తున్నాడు. మీకు ఎవరికైనా రోషం రాలేదేటర్రా? మాకు మంచి చెయ్యరా మీరు? ప్రజలకు మంచి చెయ్యరా? మేము ప్రజలకు మంచి చేస్తే మా ప్రాజెక్టులు ఎలాగుంటాయి? నేను ముఖ్యమంత్రిని అనుకోండి, ఈ మధ్య జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రులు ఇద్దరు పోట్లాట, పోటీ. ఈడు బయటకు వస్తే ఆడు జైలుకి వెళ్తాడు, ఆడు బయటకు వస్తే ఈడు జైలుకి వెళ్తాడు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏంటి యూనిటీగా చేస్తున్నారా? ఇది దశల వారీగా చేస్తున్నారా మీరు? ఇది బయటకు వస్తే అవతలని లోల తోసేటివే అంతే. మీరేం రాజకీయాల్లోకి వెళ్తున్నారా? మోసపోతారు. ఇదే రాజకీయం ప్రపంచ 5 దేశాల మధ్య, ఇదే రాజకీయం జరుగుతుంది. 5 దేశాలు ఏకమైపోయి ప్రపంచంలోని ఆ గ్రహాన్ని ఆక్రమించుకొని భూమికి దగ్గరగా ఒక గ్రహం భూమిలాగే ఉందట. ముందు మా భూమి సంగతి తేల్చరా? ఆ ఫ్యాక్టరీలో నుంచి వస్తున్నటువంటి ఆ దుమ్ము ధూళి అది లేకుండా వచ్చే ఢిల్లీ అంతా ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. 50% ఢిల్లీ మొత్తం ఆక్సిజన్ డ్యామేజ్ అయిపోయింది. భారతదేశంలో ఉన్నవాడు భారతదేశాన్ని బాగు చేయక, అమెరికాలో ఉన్నవాడు అమెరికా దేశాన్ని బాగు చేయక, జపాన్లో ఉన్నవాడు జపాన్ని ప్రపంచ దేశాలలో ఉన్న బడా బాబులందరూ వాళ్ళ దేశాలను బాగు చేయక, వాళ్ళ ప్రజల ఆరోగ్య స్థితులను చూడక. తండ్రే కదండి నాయకుడు అంటే, తండ్రి ప్రజలకు తండ్రి.
భూమి మీద ఉన్న ఈ పిల్లలకే కాస్త అన్నం పెట్టలేని నీవు, కాస్త గంజి పొయ్యలేని నీవు అంతరిక్షంలోకి వెళ్ళి ఆకాశ హర్మ్యానాలు కడతావా? ఎవడికి సుఖం అది? ఒకసారి మన క్రైస్తవ అమ్మాయిని చూపించారు. అయినప్పుడు చాలా బాధల్లో ఉంది ఆవిడ. చూద్దాం కాసేపు, టైం అవుతుంది కదా. సునీత విలియమ్స్ చూడండి ఆయన. చూసారండి, అంతరిక్షంలో ఆ ప్రాణం అల్లాడిపోతోంది. సునీత ఫోటో ఒకటి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. బక్క చిక్కిపోయి కళ్ళల్లో జీవం పోయినట్లు కనిపిస్తున్న ఆ ఫోటోతో కొత్త చర్చ మొదలైంది. సునీత ఆరోగ్యం విషమించిందా? ఫిబ్రవరి వరకు ఆమె ఆరోగ్యాన్ని కాపాడేది ఎలా? చాలేనాయన, నువ్వు చాలా చెప్తావు, మాకు వినే ఓపిక లేదు. ఇప్పుడు ఆవిడ న్యూస్ అంతా మాకు దరిద్రం. అదిగోండి ఎలా గండిపోయింది చూడండి, ముస్సీలు అమ్మలాగా. నేనేం తీయలేదండి ఫోటో. ఆవిడ మూతి చూడండి ఎలాగుందో, చిన్నపిల్లలాగా 10 సంవత్సరాల పిల్లలాగా ఎండిపోయింది బొగ్గులయ్యి. అంటే అంగారకుడి దగ్గరికి వెళ్ళిపోయి మాస్టర్ ప్లాన్లు వేసేసి సర్వేలు చేసేసి ఫ్లాట్లు కడతారా? ఇప్పుడు ఈ ఆవిడని ఎందుకు తీసుకురావడానికి నానా బాధలు పడుతున్నారండి. ఇప్పుడు ఈ 5 దేశాలలో ఉన్నటువంటి ఈ దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, అంతరిక్షకు సంబంధించిన ఈ కంపెనీలన్నీ కూడా చాలా ట్రై చేస్తున్నారండి. ఒక మంచి వచనాన్ని చదువుతాం, సంతోషపడతాం. లేవీకాండం, మీరు మర్చిపోకండి, లోపల పెట్టుకోండి. ఏదో పీడి సుందరరావు గారు ఏదో అబద్ధాలు చెప్పేశారని ఎవడైనా అన్నాడు అనుకోండి, నా అడ్రస్ ఇచ్చి నా దగ్గర పంపించేయండి. ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తాను. బయటకు వస్తే ఆయన ఎవరిని పోల్చడం. తీసారా నాయన? లేవీకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీలతో, మనతో, ప్రపంచం అంతటితో భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. అంటే తెలుసా? మొత్తం అంతా అమ్మేస్తానండి, మొత్తం అంతా అమ్మేస్తానండి. వీడు ఎత్తుకొచ్చింది కానీ అమ్మేస్తానంటున్నాడు. మొత్తం అంతా అమ్మేస్తావా? అమ్మే యుద్ధం చేయి. ఎవరు చెప్తున్నారో నీకు తెలుసా? నీ తాత, మీ తాతకి తాత, వీళ్ళందరిని అడుక్కొని వెళ్ళడానికి నీకు కానీ లైఫ్ టైం ఇస్తే మొదాగా నీకు ఒక్కడ తగులుతాడు ఆదాం. నాన్నా, ఏనాయనా, ఒకళ్ళు చచ్చిపోయి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, అక్కడ ఉంటాడు మన డాడీ, ఆదాం డాడీ. నాన్న, మనం ఉన్న భూమి అది ఎవరి దగ్గర కొన్నావు నాన్న? ఓరి పిచ్చి సన్నాసి, కొనడం ఏట్రా? దేవుడు ఊరికినే ఇచ్చాడురా, అమ్ముకోవద్దన్నాడురా. అలాగనే ఉందాం ఇక్కడ బైబిల్లో. నువ్వు దేవుడు అన్న మాటలు తీసుకుంటావా? మీ తాతయ్య దొంగ రాతలు రాయించేసి కట్టలు రిజిస్టర్ ఆఫీసులో కట్టలు ఇచ్చి, బ్రోకర్స్కి కట్టలు ఇచ్చి, ఎకరాలు పదవిలోకి వచ్చారంటే 100 ఎకరాలు నొక్కిశారనమాట. ఎవరు? మన రాజకీయ నాయకులు. ఏమండి, మన రాజకీయ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ సర్వేను వెళ్ళండి. ఎంత ల్యాండ్ ఉందయ్యా వైజాగ్లో ఖాళీగా? గవర్నమెంట్ పేరు మీద అసైన్మెంట్ ల్యాండ్.
గవర్నమెంట్ పేరు మీద ఉన్నది అసైన్మెంట్ ల్యాండ్ అంటారు, ఎవరి పేరు మీద ఉన్నది పట్టా ల్యాండ్ అంటారు. రే బాబు, మరి అసైన్మెంట్ ల్యాండ్ ఎక్కడి వరకు ఉంది? ఎక్కడుందండి? అక్కడ ఎండాడి నుంచి ఇలాగ ఇటు ఇలాగా అలాగా అటు ఇంక ఇలా చెప్పేస్తూ ఉంటాడండి. ఇది చార్ట్ ఉంది కదండి, ప్రపంచ పటం, అది ఇప్పేసి ఇది అసైన్మెంట్ ల్యాండ్, ఈ సర్వే నెంబర్ అసైన్మెంట్ ల్యాండ్, ఇదంతా ఇదిగో మనోళ్ళు వచ్చారు పిల్లలు, వీళ్ళంతా మా వాళ్ళే, వీళ్ళందరి పేర్ల మీద రాసి, వీళ్ళందరి పేర్ల మీద రాసేస్తాడు. టైం అయిపోయింది, పదవి దిగిపోతాడు, మరొకటి వస్తాడు, ఈడనే పిలుస్తాడు రా అని. ఏంటి మనం అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ నువ్వు ఎవరికో రాయించేసావట అంటే ఇంకేంటంటాడు, తాత పాప బాబా కమిషన్ వేసేయమంటాడు అంతే. ఈ సీఎం కమిషన్ వేసేయమంటాడు. ఇదర్రా రాజకీయం. మన చుట్టూ ఉన్న ఇదే ఇంత కంపు కొడుతుంటే ప్రపంచంలో ఉన్న రాజకీయం అంతా ఎలా ఉంటుంది? అర్థమవుతుందా? న్యాయమైన మాట్లాడుతున్నాను. నేను ఏమైనా యేసుప్రభు నమ్ముకోండి మీకు మోక్షం అవుతుంది, యేసుప్రభు నమ్ముకోండి మీ పాపాలు పోతాయి, యేసుప్రభు నమ్ముకోండి. యేసుప్రభు నమ్ముకుండని నేను బతిమలాడడం ఏంటండి? మీరు నమ్ముకోండి, మీరు నమ్ముకోండి. అధికారంతో కూడిన బోధ, బ్రతిమాలే బోధ కాదు. అమ్మా అమ్మా మాదాకాలం తల్లి, ఇంకోటి మంచి చదివిస్తాను, మంచిది. యోబు గ్రంథం 37:12. యోబు గ్రంథం 37:12. ఆయన వలన నడిపింపబడినవై, దేవుడు సూర్య కుటుంబంలోని గ్రహాలను కానివ్వండి, సూర్య కుటుంబం ఉన్న పాలపుంత నక్షత్ర మండలంలో కానీ గెలాక్సీ, ఈ గెలాక్సీ ఆండ్రోమెడా నక్షత్ర మండలంలో కానీ, హైడ్రోసెంటారస్ నక్షత్ర మండలంలో కానీ, ఇలాగ ఒక్కొక్క నక్షత్ర మండలంలో ఇమిడిపోయి ఉన్నాయి. ఇమిడిపోయి ఈ మండలాలన్నీ కలిసి ఒక గుండ్రని ఆకారంగా ఉంది. అదే విశ్వం. విశ్వం ఎలాగుంటుందని సైంటిస్ట్ని అడగండి, ఏ సైంటిస్ట్ అయినా. ఏమండి, అనాపరక సైంటిస్టులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? విశ్వం ఎలా ఉంటుందో చెప్పగలరా? నన్ను చెప్పమంటారా? నా దేవుడు ఏం చెబితే నేను అదే చెప్తాను. విశ్వం ఎలా ఉందట? ఆయన వలన నడిపింపబడినవై. విశ్వం ఎలా ఉందట? యాకోబు పత్రిక చూడండి, మీరు చూడాలి, మీకు అవసరం ఇవన్నీ. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. కిందకి రా నాయన. ప్రకృతి చక్రము అనుందలు కదా, అలాగండర్లైన్ చేసేయండి. ప్రకృతి చక్రం అని ఎవరో చేసేవాడు చెప్పగలడు. అది గుండ్రంగా ఉందా, 4 పలకలుగా ఉందా, 3 పలకలుగా ఉందా అని. కుమ్మరివాడు చెప్పగలడు, వాడు చేసే కొండకున్న ఆ మెలికలు ఎలాగొచ్చాయో. బొమ్మలు చెక్కేవాడికి తెలుసు ఆ బొమ్మను ఎలా చెక్కాడో. సృష్టికర్తకు తెలుసు సృష్టిని ఎలా సృష్టించాడో. ఆ సృష్టికర్త చెబుతున్నాడు ఏమని? ప్రకృతి చక్రము.
సైంటిస్ట్ని అడగండి, ఎప్పటికైనా సైంటిస్టులు అడగండి, ఎవరికి అసలు అంచు తెలియదండి. వీళ్ళందరికీ ఈ శాస్త్రవేత్తలు, అంతరిక్ష శాస్త్రవేత్తలు అనేవాడు ఎవడైనా ఉంటే అంచు తెలియని వాడు. నాయనా నువ్వెందుకురా వాళ్ళు అడుగుతావు, నేను చెప్తున్నాను, నువ్వు రాసేసుకో, గుండ్రంగా ఉంటుంది. నేను మాట చెప్తానండి, చిన్నప్పుడు మాట. చదువుతున్నా, 9th క్లాస్ చదువుతున్నానండి. 9th క్లాస్ కాదు, 8th క్లాస్ చదువుతున్నానండి. మా మాస్టర్ గారికి నేనంటే చాలా ప్రేమ అండి. ప్రేమ అవడం వల్ల ఏం చేసేవాడు, రేపు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ వస్తే అరే నీ టెక్స్ట్ బుక్ ఇయ్యనేవాడు. ఎందుకు అడుగుతున్నాడు కదా అని టెక్స్ట్ బుక్ ఇచ్చేవాడిని. ఏ ప్రశ్నలు పడిపోతాయో అన్ని టిక్కులు ఇచ్చేవాడు ఆయన. ఏ పరీక్ష పాఠాలు పడతాయో అన్ని టిక్కులు పెట్టేవాడు నాకు. టిక్కులు పెడితే నేను చూసుకోలేదు. నేను చూసుకోకపోవడం వల్ల క్లాస్ ఫస్ట్ నేనే వచ్చాను. ఆయన పనికి మాలిన వెధవా, నీకు అన్ని టిక్కులు పెట్టాను కదరా, ఇప్పుడు నీకు ఎన్ని వచ్చాయి, 70 వచ్చాయి, 100కు 100 మార్కులు వచ్చాను కదరా నీకు అన్నాడు. ఇప్పుడు నా తండ్రి, మనందరి తండ్రి, పరలోకపు తండ్రి, నేను మీకు టిక్కులు పెట్టించాను రా, 66 పుస్తకాలు, జాగ్రత్త. అది ఎవ్వడికీ తెలీదు ప్రపంచంలో. అందులో తెలియని రహస్యాలు, శాస్త్రాలు లేవురా బిడ్డ. వైద్యశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతిని చూసి వచ్చింది అంతండి. ఇంకే శాస్త్రాలండి వరుసగా చెప్పండి. వృక్షశాస్త్రం ఎందులో వచ్చిందండి? ప్రతి మొక్క, గడ్డి మొక్క, అన్ని మొక్కలు చూసి. జంతు శాస్త్రం ఎలాగొచ్చిందండి? కోడి, పిల్లి, మేక, నక్క, కుక్క, గొర్రె. ఇంకా అంతరిక్ష శాస్త్రం ఎలాగొచ్చిందండి? ఇదిగో బైనాక్యులర్స్ పెట్టుకొని ఇలా చూసుకొని రాకెట్ల మీద వెళ్ళి చచ్చిపోయి అంతరిక్ష శాస్త్రం. ఈ శాస్త్రాలన్నీ దేవుడు సృష్టించిన ప్రకృతి నుండి కాపీ చేసిన పెద్ద మనుషులే శాస్త్రవేత్తలు. మొక్కలు కూడా ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ అయినా చెప్పాడు. జగదీష్ చంద్రబోస్ అవర్ ఇండియన్. మొక్కలకు కూడా ప్రాణం ఉంది. ఇప్పుడు మొక్కలు కూడా మాట్లాడుకుంటున్నాయి అన్నీ చెప్తున్నారు వాళ్ళు. కారణం అవి మాట్లాడుతున్నాయి కనుక, అవి మనలాగే పుట్టి పెరిగి చచ్చిపోతున్నాయి కనుక వీళ్ళ కళ్ళతో చూశారు. దేవుడు చేశాడు, వీళ్ళు కళ్ళతో చూశారు, చేత్తో రాశారు. ఎవరిని శాస్త్రవేత్తలు అంటావు? వాళ్ళందరూ నీ దగ్గర స్టూడెంట్స్. అందుకే నేను మా వాళ్ళందరికీ ఏం పేరు పెట్టాను తెలుసా? బైబుల్ శాస్త్రవేత్త. ఏ శాస్త్రవేత్త అండి? మా వాళ్ళకి పేరు పెట్టాను బైబుల్ శాస్త్రవేత్త. బైబుల్ శాస్త్రవేత్త శాస్త్రవేత్తలందరికంటే గొప్పవాడు. ఇంకొక వచనాన్ని చూసుకొని ముగించుకుందామండి. అంటే చాలా మ్యాటర్ ఉంది, చాలా మ్యాటర్ ఉంది. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము. ఆకాశములు నీ తండ్రివి, మన తండ్రివి. జాన్సన్ గారు పాట పాడే మంచి పాట, వండర్ఫుల్ సాంగ్ అండి. అంతే కదండి. మన ఇంటి పేరు ఏం పేరు? మా ఇంటి పేరా అండి? మా ఇంటి పేరు పొట్నూరు అండి. ఆ పొట్నూరు ఎవరండి? మా తాత ఇంటి పేరు అండి. మీ తాతకు ఆ ఇంటి పేరు ఎలాగొచ్చిందండి? వాళ్ళ నాన్నకండి. అసలు ఎక్కడరా పుట్టింది ఈ పొట్నూరు? ఈ ఇంటి పేరు ఎక్కడ పుట్టింది? ఇంటి పేరు ఏంటి? గ్రేసీ హౌస్ అని పేరు పెడతావు,
ఇంకొక ఇంటి పేరు చెప్తావు. నీకు ఇంటి పేరు ఎవరు? నీకింటి పేరు నీ తండ్రి. నా ఇల్లేది? నా ఇల్లేదండి. నా ఇల్లు ఉంది. తరతరములకు మాకు నివాస స్థలము నీవే తండ్రి అన్నాడు దావీదు. మోజెస్ తరతరములకు మాకు నివాస స్థలము నీవే. మనం ఎవరికి పుట్టావట? మత్తయి సువార్త మనం ఎవరికి పుట్టాం? అమ్మకే నాన్నకే? లూకా సువార్త 3:38. ఆదాము దేవుని కుమారుడు. ఇప్పుడు ఆదాము ఇంటి పేరేంటి? ది గాడ్ ఆఫ్ ఆడమ్. మన ఇంటి పేరు ఏం పేరండి? దేవుడు. మీ ఇంటి పేరు ఏం పేరు తెలుసా? దేవుడు. గబగబగబ వచ్చాడు మోషే. బాబు నువ్వు నన్ను ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళమంటున్నావు, తమరు పేరు అడుగుతారు వాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళు. నిన్ను ఎవరు పంపారు, అతని అడ్రస్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు, నన్ను ఏం చెప్పంటావు అయ్యా అంటే, ఉన్నవాడను ఉంటాడు. ఎప్పుడూ ఉంటాడు. నిన్న ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడూ ఉంటాడు. అయ్యో ఉన్నవాడా నా తండ్రి? ఉన్నవాడు పీడి సుందర్రావు నా పేరండి. ఉన్నవాడు పీడి సుందర్రావు. ఇంతకు పోయిన వాళ్ళు ఎవరు పోరు? మీరు అందరు ఉంటారు. ఉంటే నరకం లేకపోతే స్వర్గం. 2 ప్లేసులు మనకు రెడీ అయిపోయి ఉన్నాయి. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఏమీ లేవు, కంప్లీట్ అయిపోతున్నాయి. కంప్లీట్. నరకం మాత్రం ఎప్పుడు కూడా అలా కంటిన్యూగా డెవలప్ అవుతుంటుంది. స్వర్గం మాత్రం తయారవుతుంది. నేను వెళ్ళి స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి అన్నాడు యేసుప్రభు. ఆ మాట మీద ఉన్నాం మనం. దేవుని పిల్లలారా, భూమి గురించి ఏమన్నాడు? అదేరా కీర్తనల గ్రంథము 115:16. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మనకిచ్చేసాడు. నువ్వెవరు? తండ్రి నేనెవరు అని అడిగితే పౌలు గారు, పేతురు గారు అన్నతారు. పేతురు గారు వచ్చిన తర్వాత ఒక మాట అన్నారండి, మీరు రాజులైన యాజక సమూహము. ఏమన్నాడండి మనల్ని? రాజులైన యాజక సమూహము. ఇప్పుడు మీ ఇంటి పేరు తెలిసిన వాళ్ళకే చెప్పండి, తెలియలేని వాళ్ళకి దేవుడి పేరు చెప్పండి. కింగ్. యేసుప్రభు ఎవరు? మనల్ని ఏమన్నాడు? మీరు రాజులైన యాజక సమూహము. 1 పేతురు 2:9 అండర్లైన్ చేయండి. అది యువర్ సర్నేమ్. నీ సర్నేమ్ ఏంటో అండర్లైన్ చేయి. మీరెవరు అనుకుంటున్నారు? మీరు రాజులైన యాజక సమూహం. ప్రీస్ట్స్, కింగ్స్. పూజారులు మీరే, రాజులు మీరే. ఏర్పరచబడిన వంశము మీరే, పరిశుద్ధ జనము మీరే. ఇన్ని మంచి పేర్లు పెట్టబడిన మనం, నేను మా అమ్మ కడుపును పుట్టిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారని అయ్యగారు చెప్పు బాబు. నేను పుట్టగానే పెంటకుప్ప మీద పడేశారు, పెంటకుప్ప మీద పడిస్తే బతికానట, అందుకే నా పేరు పెంటయ్యా. ఇలా పేర్లు పెట్టుకున్న వాళ్ళు మీరు తెలిసే ఉంటుంది, కొత్త ఏం కాదు. నవ్వారంటే మీకు తెలుసు. పెంటయ్య, కొర్లయ్య, కొంగయ్య, నక్కయ్య,
కుక్కయ్య, పిచ్చయ్య, ఆడికి పిచ్చే ఉండదు, పేరే పిచ్చి. దేవుని పిల్లలారా, చాలా టైం అయిపోయింది, బాగోదు. దీనికి సంబంధించిన అంతరిక్షానికి సంబంధించిన అనేక సంగతులు ఇప్పుడు చాలా చిన్న చెప్పాను, 1/4 మీకు. అనేక సంగతులు జనవరి 2025 నా నూతన సంవత్సర కాలంలో 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 8 గంటల నుంచి 10 గంటల వరకు చెప్పి మీ కడుపు నిండా భోజనం పెట్టి మీకు పడుకోవడానికి మంచి స్థలం చూపించి మేము చూసుకుంటాం. మీరు వస్తే తగరపోల అవతల 3 కిలోమీటర్లు పక్కనే కనబడతాయి మన బిల్డింగ్స్. చలేదు, మీ కొరకు చాలా బాగా కట్టించాను అన్నిని, చలి తగలకుండా. ఒకవేళ మీరు ఆ భాష ఉపయోగించకూడదు, మా సంఘానికి వచ్చేయండి, మా గుడికి వచ్చేయండి అలాగనేవాళ్ళం కాదు. మీరు మీ గుడులకు వెళ్ళండి, మీ ప్రార్థనలకు వెళ్ళండి, మీ పాస్టర్ల మాట వినండి. బైబిల్ ఎవరు చెప్పినా ఒకటే కదండి. తప్పు చెప్తే ఒప్పుకోగానే ఉన్నది చెప్తే ఎందుకు స్వీకరించలేము? కనుక ఈ గొప్ప అవకాశం మీకుంది. మరి సెలవు తీసుకుంటాను.